దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. యేసు ప్రభు తనంతటి తానే దీనుడుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దీనుడుగా ఉండడానికి నువ్వు ఆశిస్తున్నావా? దాసుడుగా ఉండడానికి నువ్వు ఆశిస్తున్నావా? దాసురాలుగా ఉండడానికి నువ్వు ఆశిస్తున్నావా? ఎవరు మన మీద అధికారం చేయకూడదే. మనకి ఈరోజు డబ్బులు ఇచ్చేవాడైనా, ఉద్యోగస్తుడైనా, నీ యజమానుడైనా, ఆడికి కూడా ఈరోజు ఈగో చూపిస్తావే. ఎందుకు? ఎప్పుడు చూపిస్తావు? నేను లేకపోతే పని అవ్వదు అనుకున్నప్పుడు నీకు ఏం కలుగుతుంది? ఈగో వస్తుంది. మరి ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్నవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? మనుషుడిచ్చాడా? దేవుని దగ్గర నుంచి నువ్వు సంపాదించుకున్నావా? మనుషుల దగ్గర నుంచి సంపాదించుకున్నావా? యేసు ప్రభువే మనకు ఉదాహరణ. నీ ప్రవర్తన ఈరోజు దీనత్వంతో ఉండాలి. నీ యొక్క గుణమో, ఈరోజు నీ చేస్తున్న ప్రయత్నమో, ఈరోజు నువ్వు చేస్తున్న సాధన దేవుని దృష్టిలో గుణముగా ఉండడము నేర్చుకోవాలి. ఈ శ్రమకాలం అంటేనే ఈరోజు నీ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి, గర్వమును విడిచిపెట్టి దేవునితో కలవడమే. ఆ దేవునితో కలవడం అంటే దీని స్థితిని ఒక వ్యక్తి చూపించాలంటే, ఇక నేను దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాను, దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నీ అన్ని వదిలేసి నువ్వు రాగలవా? వచ్చామండి అంటారేమో ఇక్కడ ఉన్నవారు. సంఘంలో ఉన్నవారికి కూడా అందరికీ తెలియాలి. నేను అడిగేది, నీ మనసు వచ్చిందా? నీ జీవితం వచ్చిందా? నిన్ను నువ్వు ఈరోజు పరిశీలన చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తప్పైన ప్రవర్తనలో, అసలు లెంట్ సమయంలో ఉన్నప్పుడు తప్పైన గుణం ఉండకూడదు, తప్పైన ప్రయత్నాలు ఉండకూడదు. అనేక మంది ఈరోజు నేను దేవుని దగ్గర నుంచి ఒక సహాయం కావాలి, దేవుని దగ్గర నుంచి ఒక నడిపింపు కావాలి, దేవుని దగ్గర నుంచి ఒక ఆదరణ కావాలని అనుకుంటాం. కానీ ఆయన ఏ పద్ధతితో అడగాలో తెలియదు. అడుగుడు ఇవ్వబడి అన్నాడు కదా, అడిగేద్దాం ఇచ్చేస్తాడో అనుకుంటున్నారు. అడగడానికి ఈరోజు నీ దగ్గర ఒక ప్రవర్తన, యూ షుడ్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్, షుడ్ బి అ ప్రాపర్ యాటిట్యూడ్. సరైన గుణం ఉండాలి. ఆ గుణము తప్పుగా ఉండకూడదు, గర్వం ఉండకూడదు. నువ్వు అందరికన్నా మంచివాడివి అని అనుకోకూడదు. ఈరోజు నేను అందరికన్నా మంచివాడివి అని నువ్వు అనుకున్నావంటే ఓడిపోతావు. అది కూడా ఉపవాసం చేసేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు నువ్వు పోల్చుకుని అడగకూడదు. ఉంది కదా బైబిల్ గ్రంథంలోనే, పరిశుడు ఒకడున్నాడు, సుంకరి ఒకడున్నాడు. నేను ఈ సుంకరిలాగా లేను అని పరిశుడు అనుకుంటున్నాడా? ఆ సుంకరేమో హృదయం కొట్టుకుంటూ, హృదయం బాదుకుంటూ, దేవా నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదే, యోగ్యత లేదే, అంత మోసం చేశానే నేను. కానీ నువ్వు ఈరోజు ఏమనుకుంటున్నావు? నా క్రియ, మనుషులకు చేసే క్రియని నేను అన్ని కరెక్ట్గానే చేశాను, నేను మనుషులతో అందరితో సరిగ్గా ఉన్నాను, మనుషులతో అందరితో నేను నీతిగా ఉన్నాను, ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసాను, అంతేనా? నేను ఎవరికి ద్రోహం చేయాలి, న్యాయంగా ఉన్నా, నేను పాపం ఏం చేయాలి. కానీ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు పాపం చేయలేదు అంటున్నావు, కానీ నేను వాడికిలాగా లేను, అది పాపం అనుకుంటున్నావు. నేను వాడికిలాగా లేను అంటే వాడు చేసిన పాపం నేను చేయట్లేదు అంటున్నాను. అంతేనా తేడా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నావు. వాడికన్నా నేను బెటర్, వాడికన్నా నేను శ్రేష్టమైన వాడిని, వాడికన్నా నేను మంచివాడిని, వాళ్ళకన్నా నేను ఉన్నతమైన వాడిని అని అనుకుంటున్నారు. అది తప్పైన ప్రవర్తన. నీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు అడుగుతున్నప్పుడు, ఈ శ్రమకాలంలో నువ్వు అడుగుతున్నప్పుడు. మరొకటి కూడా ఉంది, సాకులు చెప్పడం. మనసులో ఏమో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వేషధారణలతో ఉంటున్నారు. ఎన్నోసార్లు ఈ వాక్యం కూడా ధ్యానించాం మనం. కానీ పరిశీలన చేసుకుంటున్నప్పుడు, గత వారం పరిశీలన గురించి ప్రారంభించాం, కానీ లెంట్ కాలం అంతా కూడా నువ్వు పరిశీలన చేసుకుంటూనే ఉండాలి. ఆ సాతాను నీ జీవితంలో ఎక్కడో దాగి ఉండిపోయాడు. సాతాను నీ జీవితంలో దాగకపోతే నీ జీవితంలో సమస్యలు ఉండవే, కష్టాలు ఉండవే. ఒకవేళ సమస్యలు కష్టాలు ఉన్నా దేవుడిస్తున్న ఆనందం నీకు కనిపిస్తుంది. ఆనందం కనిపించినప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి మనుషుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడే, పొగుడుతారే. దేవుని కొరకు సాక్షిగా జీవించే గుణం ఉంటుంది. కానీ ఈరోజు నీ జీవితం ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, తెలియజేయలేకపోతున్నావు. పిరికితన ఆత్మ అది నిన్ను బంధించేస్తుంది, సిగ్గు వస్తుంది. సాతాను చాలా తెలివైనడు. ఇదిగో లోక క్రమం వాడు అంటాడు. కానీ నువ్వేం చేస్తావు? లోక క్రమం వాడటానికి ప్రయత్నం చేసి మళ్ళీ సాకులు చెప్తావు. అందుకే దేవుడు, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వేషధారుల వలె కాక దుఃఖముఖులై ఉండుకుడి. తాము ఉపవాసము చేస్తున్నట్లు ఎవరికి తెలియాలంటున్నాడు? రహస్యంగా నీ తండ్రికి మాత్రమే కనబడవాలని చెయ్యి, మనుషులకి కనబడాలని చేయొద్దు. ఈరోజు ఆ ప్రవక్తన ఈరోజు నీ జీవితంలో మొదటికి రావాలి. నీ ప్రవక్తన, యువర్ యాటిట్యూడ్ షుడ్ నాట్ సీ అదర్స్. ఇంకొక క్రియలు చూడకూడదు. వాళ్ళ క్రియలు చూసి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలని ఆశించొద్దు. రెండోదిగా, నీ జీవితంలో సాకులు చెప్పి వేషధారణ హృదయంతో, కపటమైన హృదయంతో దేవుని సన్నిధిలోకి వచ్చి, వాళ్ళు నాకు ఇట్లా చేశారయ్యా, వాళ్ళకి చేయి కాలు పడిపోవాలి ఈరోజు అంటే పడిపోతుందా? ఒక సావుకుడే ఈరోజు శాపాలు పెట్టేస్తున్నాడు, జరుగుతుందా? జరగదు. దేవుడు శాపాలు ఇచ్చేవాడుగా, శాపాలు తుడిచేవాడు. నువ్వు ఎలాంటి పాపివైనా నీ హృదయంను కరగదీయాలంటే దేవునికి నీ హృదయం అప్పచెప్తేనే కరగదేస్తాడు. నీ సమయం ఆయన నిశ్చయించి పెట్టాడు. నువ్వు ఈరోజు ఏదో మంచి పనులు చేస్తున్నామనో దేవుడు ఈరోజు మనకు కనికరిస్తాం కాదు. నువ్వు మంచి పని చేసినా చేయకపోయినా దేవుడి కనికరం మాత్రం నీ జీవితంలో వస్తూనే ఉంది. ఎందుకంటే హీ వాంట్స్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ గుణమును మార్చాలి, నీ ప్రవర్తన మార్చాలి.
నీ మనస్తత్వం మార్చాలి, నేను సరైన మనస్తత్వంలోకి తీసుకురావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఈరోజు నీ హృదయంలోకి సొంత నీతి ఉందా? సెల్ఫ్ రైచియస్నెస్ ఉందా? నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావా నీ మనసులో? నేను చేసేది కరెక్టే, నేను చేసేది కరెక్టే నిర్ణయము. నువ్వే ఈరోజు జడ్జ్ చేసుకునే స్థితి ఉంటే నువ్వు ఓడిపోతావు. ఈరోజు సరైన ప్రవక్తను ఈరోజు నువ్వు అభివృద్ధి చేసుకోవాలంటే నీకు కావాల్సింది దీనత్వము. ఆ దీనత్వము దేవుని సహాయం ద్వారానే నీకు దొరుకుతుంది. కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత ఉంటే యేసుక్రీస్తు ఒక త్యాగం బట్టి నీకు కృతజ్ఞత ఉంటే, ఆయన ఇచ్చిన వాటి కొరకు కాదు, క్రీస్తు ఆయన జీవితమే నా కొరకు త్యాగం చేశాడనే కృతజ్ఞత నీకుంటే ఈరోజు ముందు నీ వైపు నువ్వు ప్రవక్తను మారడానికి అవకాశం ఉంటుంది. పశ్చాత్తాపము కావాలి. పశ్చాత్తాపం అంటే నీ పాపమును విడిచిపెట్టి రావడం. అనేక మంది ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టి రావట్లేదు. పాపమును తెలుసుకుంటున్నారు, పాపమును ఒప్పుకుంటున్నారు, కానీ పశ్చాత్తాపడతలేదు. పశ్చాత్తాపం అనేది ఒక రోజులో జరిగేది కాదు, ఎవరో నీ జీవితంలో జరిగిస్తే కాదు. అనేక సార్లు సంఘంలో మా చెన్నైలో కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు బాప్టిజం తీసుకోవాలి, మారు మనసు పొందాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు సహోదరులు. చేసుకుంటుంటే ఒక దైవజనులు వెళ్ళి వారిని నువ్వు ఒప్పుకున్నావా, ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా పాపాలు ఉన్నాయా అని బయలుపరుస్తూ ఉంటారు. ఆ దైవజనుడు చెప్పిన వెంటనే వాళ్ళ పాపాలా, ఈ పాపం ఉంది అని ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను అంటే పశ్చాత్తాపమా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నావు. పశ్చాత్తాపం అంటే నీ అంతరంగానికి తెలుసు, నీ గుణంకు తెలుసు. నువ్వు ఈరోజు అలవాటు పడిపోయిన బలహీనతకు తెలుసు. అలవాటు పడిపోయి ఉన్నావు, ఈరోజు అటాచ్ అయిపోయావు, హ్యాబిట్ అయిపోయింది. ఆ హ్యాబిట్ నుండి విడుదల పొందడమే నిజమైన పశ్చాత్తాపం. అది విడుదల పొందడానికి శక్తి దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చిన జీవితం వరకు కృతజ్ఞత చెల్లిస్తే. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే మాత్రం నీకు కృతజ్ఞత చెల్లిస్తానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే నీ సొంత చేతులతో నీ జీవితాన్ని ఒత్తిడికి తీసుకొచ్చి పెట్టుకున్నావు, అనుమానపు స్థితిలోకి తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఇంతవరకు నువ్వు చేసిన సాధనలన్నీ అయిపోయినాయి, వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నావు. కానీ దేవుడు వేస్ట్ అవ్వలేదని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నీ అంతరంగంను మార్చు. ఈ 3 పరిస్థితుల్లో నువ్వు బాగు చేసుకుంటే, దేవుని మీద నువ్వు ఆయన కొరకు జీవించాలి, ఆయన అక్కర నేను తీర్చాలి. దేవుడు ఈరోజు నా కొరకే దీనుడిగా వచ్చాడు, నేను ఈరోజు ఆయన త్యాగంను గుర్తిస్తున్నాను, ఆయన త్యాగంను గుర్తించి నా పాపంను విడిచిపెడతాను ఈరోజు అని నువ్వు గ్రహించుకుంటే, నీ జీవితంలో నీ ప్రవర్తన, యువర్ యాక్షన్స్ విల్ బీ చేంజ్డ్, యువర్ యాటిట్యూడ్ విల్ బీ చేంజ్డ్. ఈరోజు నీ ప్రవర్తన ఏంటి? పొద్దున్న లెగిస్తే ఏ పని చేస్తున్నావు? పొద్దున్న లెగిస్తే ఏం చదువుతున్నావు? పొద్దున్న లెగిస్తే ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో వంట చేస్తున్నావా? కాలేజీకి వెళ్తున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? నీ బిడ్డల్ని పోషించుకుంటున్నావా? అదే నీ యాటిట్యూడా? అదే నీ క్రియ? ఎలా ఉంది నీ పలకరింపు? నీ మాటలు ఎలాగున్నాయి? నీ యాటిట్యూడ్ అంటే నువ్వు ఎలా నీకు ఈరోజు ఉన్న పరిస్థితికి నువ్వు ప్రతిస్పందిస్తున్నావు. హౌ యూ గోయింగ్ టు రెస్పాండ్? ఎలా రెస్పాండ్ చేస్తున్నావు? ఇసుక్కుంటూ రెస్పాండ్ చేసుకుంటున్నావా? నీ యాటిట్యూడ్, నీ దగ్గర ఉన్న స్థానం చూస్తున్నావా? అధికారం చూస్తున్నావా? ఈరోజు నీ స్తోమతతో నీ పరిస్థితిని మార్చుకుందాం అనుకుంటున్నావా? కుదరదు. నువ్వు దేవుని సహాయంతో మార్చుకోవాలని ఆశించు. రెండోదిగా మానవుడుకున్న ఆత్మ, క్యారెక్టర్. ఈ 3 లింక్ అయి ఉన్నాయి హ్యూమన్ స్పిరిట్స్కి ఉన్నది. యాటిట్యూడ్ ఉంది, క్యారెక్టర్. ఈరోజు ఆ క్యారెక్టర్ నువ్వు క్రీస్తులాగా మారాలి అనేది కావాలి. లెంట్ సమయం ఏంటంటే, ఈ శ్రమకాల సమయం ఏంటంటే, ఈ కాలంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నిన్ను కాల్చాలనుకుంటాడు. నీ జీవితంలో ఎన్నో రోజుల నుండి అత్తకబడిన దాన్ని, బండబారిపిన దాన్ని కాల్చి తీయాలనుకుంటాడు. ఇట్ ఈస్ రిఫైనింగ్ అంటే దాన్ని పరిశుద్ధపరుస్తాం, శుద్ధి చేయడం, నూతనంగా మారుస్తాం, కొత్తదిగా మారుస్తాం, లోకం లేకుండా మారుస్తాం. దాని గురంతా ఒకటే, క్రీస్తులాగా రూపాంతరము నిన్ను చేయడానికే, క్రీస్తులాగా పునరుద్ధరింపజేసే జీవితం నీకు అవడానికే దేవుడు ఆశిస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒక మాట ఉంది, చదువుదాం. ఎలా ఉంటాడంటే ఈరోజు నీ పక్కన ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితంలో నీ గుణాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వెండిని శోధించి నిర్మలం చేయువాడైనట్లు కూర్చొనియుండును. నీ పక్కనే కూర్చున్నాడంటే ఈరోజు దేవుడు. జాగ్రత్త. వెండి ఎప్పుడన్నా ఎలా చేస్తారో తెలుసా? చూసుంటాం. నీ పాత బంగారం అమ్మితే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం బాగా నిప్పేస్తారు. ఆ బంగారాన్ని ఆ చిన్న దాంట్లో వేస్తారు, అది కరిగిపోయేటట్టు చేస్తారు. అది కరిగిపోయాక ఏమవుతుందో తెలుసా? దాంట్లో ఏదైనా మట్టి ఉంటే పోతుంది, కానీ కరిగిపోయినప్పుడు గడ్డలాగా ఉంటుందా, లేకపోతే లిక్విడ్ లాగా అయిపోతుందా? ఈరోజు నీ మనసు ఎలాగ ఉండాలి? నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి? ఎట్లా దేవుడు మలచాలనుకుంటున్నాడో అలాగ ఉండాలి. దేవుడు ఈరోజు నీ పక్కన నిలబడి చూస్తున్నాడు, నీ పక్కన కూర్చుని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, నీ గుణం చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ క్యారెక్టర్ చూస్తున్నాడు, నీ యొక్క వైఖరిని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏం చేయబోతున్నావో చూస్తున్నాడు. ఎక్కడ ఉంది నీ క్యారెక్టర్? అదేనా నీ క్యారెక్టర్? అదే వాడు అలాంటోడు రా, ఆ పిల్ల నాకు తెలుసులే, ఆవిడ నాకు తెలుసులే అంటున్నారా? అంటే వాళ్ళు ఏం తెలుసు నీ జీవితంలో? నీ బయట గుణమే చదివాడు, ఎవడు నీ మనసు చదవలేడు. నీ మనసు ఏ మనుషుడు చదవలేడు. ఈరోజు అబ్బో నీ మనసు చదివేశాడంటే ఒక పెద్ద ఉబ్బిపోతున్నావేమో, జాగ్రత్త. అది ఒక పెద్ద దైవజనుడు అయినప్పుడు మోసపోద్దు దయచేసి. దైవజనుడు ఈరోజు నీ పరిస్థితిని తెలియజేయగలడు, అంతేగాని నీ జీవితాన్ని తెలియజేయలేడు. ఈరోజు నీ పరిస్థితి ఎందుకు తెలుస్తుంది? నీలో ఉన్న బలహీనతలో కనిపిస్తున్నప్పుడు దాన్ని తెలియజేస్తాడు. కానీ ఈరోజు మనుషుడు ఏం చేస్తాడు? ఉబ్బిపోతున్నాడు. యాక్సెప్టింగ్ ఎక్కువ, అంగీకరణ ఎక్కువ. ఏదో ఎదురు చూస్తాడు. ఏం చూస్తాడు? ఎదురా ఒక బిల్డింగ్ చూసినట్టే, ఒక పేరు చూసినట్టే, ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినట్టే,
ఒక పెళ్లి చూపులకి వెళ్ళినట్టే అబ్బో ఈవిడ నా భార్య అయిపోతా బాను, అబ్బో ఈవిడ నా భర్త, ఈయన నా భర్త అయిపోతా బా. ఏం చూసావు నువ్వు? వాట్ వాజ్ యువర్ యాక్సెప్టింగ్? అంటే ఏంటి నువ్వు ఎదురు చూస్తున్నావు? అది తర్వాత వచ్చాక ఏమైంది? మాయమైపోయింది. ఈరోజు ఆకర్షణ నీ జీవితంలో, దేవుడు ఈరోజు నీ జీవితంలో చెప్తున్నాడు, నువ్వు దేనికి ఆకర్షింపబడుతున్నావో దాన్ని తీసేయాలని పక్కన నిలబడున్నాడు ఈరోజు. అందుకే కాలుస్తున్నాడు. నీకు కావాల్సింది ఇవ్వట్లేదు, నువ్వు అడిగింది ఇవ్వట్లేదు, నువ్వు దాన్ని చూసి అడుగుతున్నావు దేవుడిని, ఆ బయట మాయను చూసి అడుగుతున్నావు దేవుడిని. దేవుడు ఈరోజు నీ జీవితంలో నీ అంతరంగాన్ని చూసి నీకు ఇస్తానంటున్నాడు. నీ హృదయ స్థితి ఏమో దాని మీద పెట్టుకుని ఉన్నావు, అదేదో కావాలని మోసపోతున్నావు. ఈరోజు నువ్వు ఏ అంగీకరణతో నువ్వు ప్రారంభిస్తున్నావో ఆ జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటావు. ఆలోచించండి. ఒక్కొక్క వయసు వచ్చాక, ఉదాహరణకి ఒక యవనస్తుడు ఈరోజు ఒక అమ్మాయి దగ్గర ఒక అబ్బాయి దగ్గర ఏం కావాలనుకుంటాడు? ఏ శరీర కోరికలు కావాలని. ఆడు జయించాక ఆ లోకల్లో నేను హీరోరా, నేనే డబ్బులు సంపాదించి సెటిల్ అయిపోయినరా, నేను గొప్ప చెప్పుకోవాలరా అనుకుంటాడు. దాన్ని అనుకున్న తర్వాత ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు. చాలా జీవితం అయిపోయిందిరా బాబు అనుకుంటాడేమో. అంతేనా? అంతే. ఇద్దరు అదే అనుకుంటారు. ఒకరు కాదు, ఒకరు బయట చూపిస్తాడు, ఇంకొకరు బయట చూపిరు. ఇంతే జీవితం. నేను ఏదేదో ఊహించుకున్నా, ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఇవన్నీ తప్పు కారణం ఎవరు? నీ జీవితమా? నీ తలరాత? ఎవరు చెప్పాడు? ఈరోజు నీ పరిస్థితి అన్నీ అయిపోయినా కూడా దేవుడు మార్చగలడు. నీ ఆత్మ ఈరోజు దేవునితో ఉంటే, నీ ఆత్మ లోక సంబంధమైన వాటి మీద కాకుండా దేవునితో ఉంటే జీవితాంతం ఇట్టాగే. ఇంక నీ బిడ్డల తర్వాత బిడ్డల దగ్గర నుంచి నువ్వు అంగీకరిస్తూ ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తుంది అనుకుని ఎదురు చూస్తే జీవితం అయిపోయింది ఇది. నాకు ఆ ఇల్లు దొరికితే బాండు, ఆ వాహనం దొరికితే బాండు, అది దొరికితే బాండు, ఆ ఉద్యోగం దొరికితే బాండు, ఆ డబ్బు దొరికితే, అన్నీ వస్తాయి. చివరిలో జీవితాంతం ఏం కలిగింది? ఏం కలగల. అక్కడే అయిపోయింది జీవితం. కానీ ఈరోజు నువ్వు దేవుని కొరకు అంగీకరించే జీవితం ఉంటే, ఆయన ఈరోజు నన్ను పదును చేస్తున్నాడు, పదును చేయగలడు అనే ఆత్మని హృదయంలోకి అనుమతిస్తే ఆయన నీ క్యారెక్టర్ మార్చగలను అంటున్నాడు. ఆయన ఈరోజు నీ పక్కన నిలబడి వెండి శోధించి నిర్మలము చేయువాడైనట్లు నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. ఎలా ఒక బంగారమును అగ్నితో దాన్ని శుద్ధి చేస్తారో నీ గుణాన్ని కూడా దేవుడు శుద్ధి చేయాలని ఆశిస్తున్నాడు. అది ఉపవాస ప్రార్థన ద్వారా. నీ సొంతమును నువ్వు ఈరోజు నీ జీవితాన్ని ఏం ఆక్రమిస్తుందో దాన్ని వద్దని చెప్తాం ద్వారా నీ దేవుడు ఈరోజు నిన్ను పదును చేస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు, నీకు యవన బలం ఇస్తాడు. ఈరోజు నువ్వు పోగొట్టుకుని ఇస్తాడు. ఈరోజు నీకు పోయిన సమయం ఇవ్వగలడు, నీకు పోయిన అవకాశం ఇవ్వగలడు. నువ్వు సమయం అంటే గతాన్ని తీసుకెళ్ళడో, నువ్వు పోయిన అవకాశాలు, ఆ సమయంలో ఏ అవకాశాలు పోగొట్టున్నావో అటువంటి సమయాన్ని నీ జీవితంలో మరొకసారి నీకు ఇచ్చి నిన్ను పరిశుద్ధపరచగలడు. ఈ లెంట్ మన క్యారెక్టర్ని ఏమి పదును చేస్తుంది తెలుసా? ముందు నీకు ఓర్పునిస్తుంది, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసే ఓర్పునిస్తుంది. కొన్ని వచనాలు చూస్తూ తొందరగా చూద్దాం. కీర్తనలో 27వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూద్దాం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. ధైర్యమును తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. పేషెన్స్. ఈరోజు నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుండడము నేర్చుకోవాలి. నీ గుణం ఎప్పుడైతే ఈ సమయంలో నువ్వు దేవుడి కొరకు నేను నిలబడతాను, పరిశుద్ధపరచబడే జీవితాన్ని సంపాదిస్తాను అనుకున్నప్పుడు ఆయన చేయబోతున్న కార్యం కొరకు ఓర్పు నేర్పిస్తానికి మొదటిగా ఓర్పు నీ క్యారెక్టర్లో. 21 రోజులు నువ్వు ఏదన్నా ఒక అలవాటు చేసుకోవాలంటే 21 రోజులు ఎవడన్నా ఏం మనుషుడని చెప్పేది, ఏ డాక్టర్ అని చెప్పేది, ఏ సైకాలజిస్ట్ అని చెప్పేది. నీ జీవితంలో ఒక అలవాటు రావాలంటే ఈరోజు 21 రోజులు దాన్ని నీ శక్తితో ప్రయత్నం చేయాలి. నీ శక్తితో ప్రయత్నం చేస్తే అది నీ జీవితంలోకి వచ్చేస్తుంది అలవాటు. ఇక నువ్వు చెప్పక్కర్లేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ 21 రోజులు కూడా నీ జీవితంలో స్టడీనెస్ లేదంటే ఓర్పు లేదు. ఈరోజు దేవుడు ఈరోజు నీకు ఓర్పునివ్వాలని ఆశిస్తున్నాడు. తర్వాత రెండోదిగా క్రమశిక్షణ నీ జీవితంలో ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నీ క్రమశిక్షణ ఏం విషయంలో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఈరోజు నీ శరీరాన్ని నువ్వు నలగగొట్టుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. మనుషుడికి ఇచ్చాడు దేవుడు. నీ శరీర కోరిక ఏంటి? ఈరోజు దాన్ని లోపరుచుకునే శక్తిని కూడా నీకు ఇచ్చాడు. పౌలు గారు చేశారు, నువ్వు కూడా చేయొచ్చు. ఈరోజు నేను చేయలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, ఆ పాపం చేయలేక నేను ఉండలేకపోతున్నాను, అది ఎట్ట చేయాలో చెప్పండి అంటే నీకేం లేదు. దేవుని కొరకు ఎదురు చూడాలని లేదు. దేవుని కొరకు ఎదురు చూడాలనే మనసు ఉంటే, ఆయన క్రియల గురించి నువ్వు గ్రహించుకుంటే, ఆయన క్రియలతో నువ్వు మనసు నింపబడి ఉంటే, ఆయన నివసిస్తున్న స్థలంలో కొంచెం నువ్వు నిలబడుతూ ఉంటే, రహస్యంగా నా జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు అని అర్థం చేసుకునేవాడికి ఉంటే ఆయనతో నువ్వు సరిగ్గా ఉండేవాడిగా నిలబడతావు. నీ శరీరాన్ని నువ్వు నలగగొట్టుకోవాలి. మూడోదిగా మన క్యారెక్టర్ని డెవలప్ చేసేది, నీ క్యారెక్టర్ని బాగు చేసేది దేవుడు ఈరోజు నిన్ను పదును చేసేది, నిన్ను శ్రమలతోనో శోధనలతోనో ఆయన ఈరోజు శ్రమకాలంలో నీ జీవితంలో ఇచ్చేది కనికరం ఇస్తానంటున్నాడు. కనికరం కలిగిన మనసు, ఇతరులతో గౌరవించే మనసు, ఇతరులతో సరిగ్గుండే మనసు, ప్రేమలో ఎదిగే మనసు, దైవ ప్రేమలో ఎదిగే మనసు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనంలో ఉన్న మాట చదువుదాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము
12-13 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను నైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. అంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని క్షమించాడా, క్షమించలేదా? మనం అది ఆలోచించుకుంటే సరిపోతుంది. ఈరోజు ఒకరిని క్షమించాలంటే దేవుడు ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ లెంట్ కాలంలో, ఈ శ్రమ కాలంలో నువ్వు పడే శ్రమ దేవుని కొరకు పడుతున్నావు, దేవుడు నీ అంతరంగాన్ని సరిచేయాలనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు మనకి కనికరం కావాలి. ఈరోజు నిన్ను ఎలా దేవుడు కనికరించాడో ఆ కనికరమే ఇతరులకు చూపించాలి. ఖచ్చితంగా శత్రువు ఏం చేస్తాడంటే వాడు నీ జీవితంలో కలవరమే ఇస్తాడు, హాని చేస్తాడు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 13వ వచనంలో ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల, అనుకుంటేనే క్షమాపణ అడగాలంటున్నాడు. మరి హాని చేస్తే ఏం చేయాలి? మరి అడగకూడదా? నువ్వు సరి చేసుకోకుండా దేవుడి కార్యాలు మనం సంపాదించుకోలేమే, గుణం మార్చుకోలేమే, మన అంతరంగా మార్చుకోలేమే. ఏం హాని చేస్తున్నావు నువ్వు దేవుని బిడ్డలకి? దేవునికి నువ్వు హాని చేస్తున్నట్టున్నావు. నీ ప్రవర్తన మార్చుకోవాలనుకుంటున్నావు, నీ గుణం మార్చుకోవాలనుకుంటున్నావు. కానీ దేవుడు ఇస్తున్న క్రియను మాత్రం ఆహ్వానించకపోతే, దేవుడు చేస్తున్న కార్యాలు ఆహ్వానించకపోతే, ఆయన మాటకు నువ్వు విధేయత చూపించకపోతే ఓడిపోతూనే ఉంటావు. ఈరోజు ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే నిన్ను కూడా ప్రేమించమంటున్నాడు ఇతరులు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వు వెళ్ళగలవు. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుందో పరిశీలించు. నేను రోజుకి నేను ఓర్పు కలిగి ఉన్నానా? దయ ఉందా? క్షమించే మనసు ఉందా? ఈరోజు నేను రోజుకి విశ్వాసంలో ఎదుగుతున్నానా? దినదినము దేవుని మీద నమ్మిక ఉంచే విషయంలో ఎదుగుతున్నానా? ఈరోజు నా కోపమును వెళ్ళనిస్తున్నానా? నా గర్వంను వదిలేస్తున్నానా? ఈరోజు నా స్వార్థం వదిలేస్తున్నానా అని పరిశీలిస్తాము. చాలా ముఖ్యమైన గుణం, చాలా ముఖ్యమైన అలవాటు. నువ్వు దేవుడు చెప్తున్న మాటకు నువ్వు లోబడకపోతే నీ జీవితంలో మళ్ళీ గందరగోళమే కలుగుతుంది, మళ్ళీ భయమే కలుగుతుంది, మళ్ళీ నిరుత్సాహమే కలుగుతుంది, మళ్ళీ ఓటమే కలుగుతుంది. ఏ ఆత్మ ఈరోజు నిన్ను పరిపాలిస్తుంది? నీ గుణాన్ని పరిపాలిస్తుంది, నీ అలవాటులు పరిపాలిస్తుంది, నీ అంతరంగాన్ని కూడా ఆక్రమించేసిందా? ఈరోజు నీ అంతరంగము రూపాంతరం చెందబడాలి. నువ్వు ఈరోజు నీ అంతరంగం రూపాంతరం చెందబడాలంటే దేవునితో ఈరోజు నువ్వు నడవాలి. నువ్వు ఉపవాసం ఉండడానికి ఈరోజు నువ్వు వదలవలసిందేంటో, దేవుడు ఇస్తున్న రూపాంతరం నీ అంతరంగంలో కలగవలసిందేంటో, ఆయన ఇవ్వబోతున్న పునరుద్ధరణ ఎలా కలుగుతుందో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మన లెంట్ ప్రారంభించిన రోజు మొదటి రోజులో ఇచ్చిన వాక్యం మీద 51 కీర్తనలో 10వ అధ్యాయంలో దావీదు అంటున్న మాట చక్కగా రాయబడింది. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, దేవా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దావీదు దేవుని హృదయానుసారమైన బిడ్డ. ఈ సమయంలో నువ్వు అడగాల్సిందంతా ఒకటే, దేవుణ్ణి నాకు అక్కడ చేర్చయ్యా, నన్ను నా సమస్యలు తీర్చాయా, నా బాధలు తీర్చాయా, నా వస్తువులు ఇవ్వయా, నాకు డబ్బు ఇవ్వయా, నాకు ఆహారం ఇవ్వయా, నాకు ఆ ఉద్యోగం ఇవ్వయా, జీవితం ఏంటో తెలియట్లేదా, జీవితం చూపించాయా. ఏం అడగక్కర్లా. నువ్వేం అడగచ్చు తెలుసా? అక్కడ ఏం అడుగుతా, ఎక్కడి నుండి నీ జీవితాన్ని సరి చేసుకోవాలో అర్థం చేసుకో. ముందు నీ వ్యక్తిగత జీవితము దేవుడితో సంభాషణ కలగాలంటే, ఆయన మెల్లని స్వరం నీ జీవితంలోకి రావాలంటే, ఆయన నీ జీవితాన్ని గురిని తెలియజేస్తే, ఉద్దేశంని తెలియజేస్తే, నీ జీవితంలో ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాసం, నువ్వు నిలబడిపోయిన స్థానమో దిగులు పడమండి, భయపడమండి, ఓడిపోమండి, వెనక వైపు చూడమండి. నీ దేవుని కొరకు నిలబడతావు. దేవుడు ఎవరు శ్రమను ఓర్చుకుంటారో వారికి శ్రమనిస్తాడు, ఎవరు తట్టుకోగలరో వారికి శ్రమనిస్తాడు. తెలుసా? అంత గొప్పగా వారిని నిలబెడతానికి, అంత గొప్పగా వారి సాక్ష్యంను నిలబెట్టడానికి, అంత గొప్పగా వారి జీవితంలో కార్యాలు చేయడానికి దేవుడు ఆశిస్తూనే ఉంటాడు. దావీదు మాత్రం ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయి. ఈరోజు శుద్ధ హృదయం అంటే ఈరోజు హాస్పిటల్లో శుద్ధ చేస్తారా? ఏం చేస్తారు? డైల్యూషన్ చేస్తారు, కీమోథెరపీలు చేస్తారు, నీ బ్లడ్ అంతా తీసి ఒక బ్లడ్ ఎక్కిస్తారు. అది కూడా గ్యారంటీ ఇచ్చేస్తారా? నీ జబ్బు పోతుంది, నీకు శుద్ధ అయిపోతుందని ఇస్తారా? సంతకం తీసుకుంటారు ముందు. ఏదన్నా అయితే మాకు సంబంధం లేదు, అంతా మీ రిస్క్తోనే తీసుకుంటున్నారు అని అంటారు డాక్టర్లు. ఎందుకు? మళ్ళీ మా మీద వేయకూడదు కదా. డాక్టర్ గారు ఈరోజు చేయగలిగిందే చేయగలరు, స్వస్థపరిచేది దేవుడే. ఈరోజు ఆయన చక్కగా చెప్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఈ మాట ఈరోజు నువ్వు చెప్పగలవా? నీ అంతరంగంలో ఏ పాపం ఉంది నీ జీవితంలో? ఏ దురాత్మ ఈరోజు నిన్ను పీడిస్తుంది? ఏ అసూయ నిన్ను ఈరోజు పీడిస్తుంది? దేవుని ప్రణాళికను పొందుకోనవ్వకుండా, దేవునితో నిన్ను గడపనవ్వకుండా, దేవుని సంహాసనను పొందుకోనవ్వకుండా, దేవుని కార్యాలు నీ జీవితంలోకి ఆహ్వానించనవ్వకుండా, దేవుని ఆలోచనలు నీ జీవితంలో గ్రహించుకోనవ్వకుండా, ఏది నీ మనసుని ఈరోజు ఆక్రమించింది? దాన్ని ఈరోజు పరిశీలన చేయాలంటే, దాన్ని గుర్తిస్తే, దాన్ని కనిపెట్టాలంటే ఈ మాట చెబితే కనిపెట్టచ్చు. ఏ మాట? దేవా చెబుతామా ప్రతి ఒక్కరు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు, నిరంతరం ఉండే విశ్వాసం, నిరంతరం ఉండే సమాధానం. ఈరోజు నా పాపమును తీసి నీ ఆత్మతో నన్ను నింపయ్యా. పాపానికి సంబంధించిన ఆత్మను తీసి పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ఈరోజు పాపానికి సంబంధించిన దృష్టికోణమును తీసి నీ ఉద్దేశం అనే దృష్టికోణాన్ని నా మనసులో పెట్టాయా. ప్రార్థన కూడా ఈరోజు మనుషుడు నేర్చుకోవాలనుకుంటున్నాడు. ప్రార్థన అనేది నేర్చుకునేది కాదు. నీ స్థితి నీకు తెలిస్తే ప్రార్థన చేయొచ్చు.
నువ్వు ఎవరో తెలుసుకుంటే దేవుని దృష్టిలో ఎలాంటి స్థితిలో ఉన్నవాడివి, నువ్వు దేవుడు నిన్ను రక్షిస్తున్నాడో, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడో, నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడో నువ్వు గ్రహించుకుంటే, ఓహో నాలాంటి పాపిన దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు, నన్ను ఓర్చుకుంటున్నాడు, అప్పుడే నీ జీవితంలో నువ్వు ముందుకు నడవగలవు. నీ ఈరోజు నీ అంతరంగం ఎలాగుంది, నీ హృదయ స్థితి ఎలాగుంది? నీ అంతరంగం ఈరోజు బలపడాలంటే నువ్వు ప్రార్థనలో దేవునితో సమయం గడపాలి. ప్రార్థనతో దేవునితో ఎడతెగక ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని సహాయం నీకు కలుగుతుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే నీ దృష్టి దేవుని దగ్గరికి వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడే ఈరోజు నువ్వు, అందుకే మనుషులకు కనబడవాలని కాక దేవుని కనబడాలి. రహస్యంగా చూసే దేవుడు చూడాలి నీకు ఉపవాసం. ఈరోజు ఏ ఉపవాసం నువ్వు చేద్దాం అనుకుంటున్నావు? నేను ఆ ఉపవాసం చేయొచ్చు, 4 రోజులు ఫోన్ ఆఫ్ చేసేస్తానన్నా, నేను ఉపవాసం ఉంటాను అంటున్నాడు ఒక ఆయన అన్నాడు, ఈరోజు ఉపవాసం ఉండాలంటే ఏం తినకూడదు అని అడుగుతున్నాడు. ఉపవాసం ఉండాలనేది మమ్మల్ని కాదు, నువ్వు అడగాల్సింది. నీ దేవుణ్ణి నిన్ను అర్థం చేసుకున్నావుకున్నా, దేవుని స్థానంని ఏ దొంగిలిస్తుందో, నువ్వు ఉదయకాలం ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అంటే, దేవుని కృతజ్ఞత తెలియజేసేవాడు అంటే, ఆ స్థలంలో కృతజ్ఞత తెలియచేయకుండా ఉన్నవాడు వ్యక్తి ద్వారానో వస్తువుల ద్వారానో, అది ఏదో నీ జీవితంలో, దాని నుండి ఈరోజు నువ్వు దూరంగా వస్తానే నువ్వు దేవునికి ఉపవాసం ఉన్నట్టు. అది విడిచిపెట్టి, అది ఉద్యోగమైన ఒత్తిడి ఈరోజు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఒత్తిడి నిన్ను హాస్పిటల్లో చేరుస్తుంది. చివరికి దేవుడు నీ అవయవంలో చెడపాలని ఆశిస్తున్నాడు, నీ అవయవంలో శుద్ధి చేయాలని ఆశిస్తున్నాడు. కానీ ఈరోజు ఈ అవయవంలో ఒత్తిడి వలన నీ అవయవములన్నీ ఏమవుతున్నాయి తెలుసా? నీ శరీరంలో, దేహంలో ఉన్న అవయవములన్నీ ఒత్తిడికి గురైపోతున్నాయి, నాశనం గురైపోతుంది, కలవరం గురైపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెడతావో, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తానని ఉంది బైబిల్ గ్రంథం. ఈరోజు నీ పాపములు ఒప్పుకోకుండా, నీ బలహీనతలు ఒప్పుకోకుండా శుద్ధి చేయాలంటే అసాధ్యమండి. దేవుని వాక్యం ఈరోజు నువ్వు ధ్యానిస్తూ ఉంటే, హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉంటే, ఆయన సత్యం ఈరోజు నీ హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉంటే నీకు కావాల్సిన విజయం ఉంటుంది. నీ అంతరంగంలో పరీక్ష ఎప్పటికప్పుడు నువ్వు చేస్తూనే ఉండాలి. నా హృదయంలో ఆనందం ఉందా? నా హృదయంలో సమాధానం ఉందా? నా హృదయంలో ఏదైనా చేదు పెట్టుకుని ఉన్నానా? నా హృదయంలో ఏదైనా అసూయ పెట్టుకుని ఉన్నానా? నా హృదయంలో ఎవరినైనా నేను క్షమించుకుని ఉన్నానా? ఈరోజు నేను దేవుని వెతుకుతున్నానా? లేకపోతే ఏదో నేను ఆచారంగా పాటిస్తున్నానా? నేను ఆచారంగా నేను క్రైస్తవుడని చెప్తున్నానా? ఓరికి క్రైస్తవుడు నేను చెప్పించుకోవడానికి జీవిస్తున్నానా? లేదా ఏదో ఒక అవసరత తీర్చుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి వచ్చానా అని పరిశీలిస్తాం కూడా చాలా ముఖ్యమైనది.